సివిల్స్ 2017 నోటిఫికేషన్ విడుదల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీరు అనుకున్న టైం వచ్చేసిందండి. దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2017 ప్రకటన విడుదలైంది. మొత్తం 980 పోస్టులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా జాతీయ స్థాయిలో ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐసిఎస్, ఐఆర్ఎస్ వంటి 24 అఖిల భారత సర్వీస్ పోస్టులను భర్తీ చేయనుంది. సివిల్ పరీక్ష ద్వారా మొత్తం 24 సర్వీస్లో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆ కేటగిరీస్ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వబడింది, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక అర్హతల విషయానికి వస్తే ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత, డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు కూడా అర్హులే. వీరు మెయిన్స్ నాటికి ఉత్తీర్ణులై ఉండాలి. ఆగస్టు 1, 2017 నాటికి 21 నుంచి 32 ఏళ్లు ఉండాలి. అభ్యర్థులు 1985 ఆగస్టు 2 కంటే ముందు, ఆగస్టు 1, 1996 తర్వాత జన్మించి ఉండకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, వికలాంగులకు 10 ఏళ్లు సడలింపు ఉంటుంది. పరీక్ష ప్రయత్నాలు. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కు హాజరయ్యే విషయంలో గరిష్ట పరిమితి నిబంధన అమలులో ఉంది. దీని ప్రకారం జనరల్ కేటగిరీ అభ్యర్థులు నిర్దిష్ట వయోపరిమితి వ్యవధిలో 6 సార్లు మాత్రమే పరీక్ష రాసుకోవచ్చు. ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 9 సార్లు పరీక్షకు హాజరు కావచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు గరిష్ట వయోపరిమితికి లోబడి ఎన్ని సార్లైనా పరీక్ష రాసుకోవచ్చట. ఎంపిక విధానం 2 విధాలుగా ఉంటుంది. అవి ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష, ఇంటర్వ్యూ. ఇలా 2 విధాలుగా ఉంటుంది. ఫస్ట్ మనం ప్రిలిమినరీ పరీక్ష గురించి చూద్దాం. సివిల్ సర్వీస్ ఎంపిక ప్రక్రియలో తొలి దశ ఫిలిమ్స్. ఇది ఆబ్జెక్టివ్ విధానంలో 2 పేపర్లలో 400 మార్కులకు ఉంటుంది. ప్రతి పేపర్కు కేటాయించిన మార్కులు 200. ప్రిలిమ్స్ నిర్దేశించిన కనిష్ట అర్హత మార్కులు భర్తీ చేయనున్న ఖాళీలను అనుసరించి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కు 1:12 లేదా 1:13 అంటే ఒక్కొక్క పోస్టుకు 12 లేదా 13 మందిని ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామ్ కేవలం అర్హత మార్కులు మాత్రమే. ఇందులో సాధించిన మార్కులను తుది జాబితా రూపకల్పనలో పరిగణలోకి తీసుకోరు. కానీ అభ్యర్థులు తప్పనిసరిగా నిర్దిష్ట కనీస మార్కులు పొందాలి. కనీస అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులకే తదుపరి దశలో నిర్వహించే పబ్లిక్ సర్వీస్ మెయిన్ ఎగ్జామినేషన్ కు హాజరయ్యే అర్హత లభిస్తుంది. మనం ఇప్పుడు పేపర్ ఎలా ఉంటుందో చూద్దాం. పేపర్ 1 జనరల్ స్టడీస్. సమయం 2 గంటలు ఉంటుంది. 200 మార్కులకు జరిగే పేపర్ 1 జనరల్ స్టడీస్ లో మొత్తం 7 భాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. అవి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యమున్న సమకాలిక సంఘటనలు అనగా భారతదేశ చరిత్ర, భారత జాతీయ స్వతంత్రోద్యమం, ప్రపంచ భౌగోళిక శాస్త్రం అనగా ఫిజిక్స్, సోషల్ ఎకనామిక్స్, భారత రాజ్యాంగం, పరిపాలన అనగా రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, పంచాయతీరాజ్, పబ్లిక్ పాలసీ, హక్కుల వివాదాలు తదితర, ఆర్థిక సామాజిక అభివృద్ధి, సమతూలిన అభివృద్ధి, పేదరికం, ఇన్క్లూజన్, సామాజిక రంగాల పథకాలు, డెమోగ్రాఫిక్, జనరల్ ఇష్యూస్, ఎన్విరాన్మెంట్, ఏకలాజీ, జీవ వైవిధ్యం, వాతావరణ మార్పులు, జనరల్ సైన్స్. ఇవి మనకి పేపర్ 1 లో వస్తాయి. పేపర్ 2 200 మార్కులకు ఉంటుంది. సమయం 2 గంటలు. జిఎస్ పేపర్. దీన్ని సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ గా పేర్కొంటారు. ఇందులో మాత్రం తప్పనిసరిగా 33% మార్కులు పొందాలి. సిలబస్ లో కాంప్రిహెన్షన్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్ అండ్ ఎనలిటికల్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ, 10వ తరగతి స్థాయి అంశాలు ఉంటాయి. మెయిన్ పరీక్ష విధానం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సివిల్ సర్వీస్ ఎంపిక ప్రక్రియలో 2వ దశ మెయిన్ ఎగ్జామినేషన్ పూర్తిగా డిస్క్రిప్టివ్ విధానంలో జరిగే ఈ పరీక్ష అభ్యర్థులలోని సామాజిక అవగాహన, సబ్జెక్టు నైపుణ్యమును పరిశీలించే విధంగా ఉంటుంది. మెయిన్ పరీక్షలో మొత్తం 9 పేపర్లు ఉంటాయి. ఈ 9 పేపర్లలో కేవలం అర్హత పరీక్షగా పరిగణించేవి పేపర్ ఏ, పేపర్ బి. పేపర్ ఏ
అభ్యర్థులు ఎంపిక చేసుకునే ఏ లాంగ్వేజ్ అయినా అనగా రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో పొందుపరిచిన భాష నుంచి ఏదైనా ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలి. నైపుణ్యతను పరీక్షించే పేపర్ ఇది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కనుక తెలుగును ఎంపిక చేసుకుని రాయొచ్చు. దీనికి కేటాయించిన మార్కులు 300. ఇప్పుడు పేపర్ బి ఇంగ్లీష్ లో ఉంటుంది. అభ్యర్థుల్లోని బేసిక్ ఇంగ్లీష్ నైపుణ్యమును పరిశీలించేందుకే ఉద్దేశించబడిన పరీక్ష ఇది. దీనికి కూడా 300 మార్కులు ఉంటాయి. వీటిలో పొందిన మార్కులను కూడా ఫైనల్ ర్యాంక్ లో పరిగణలోకి తీసుకోరు. పేపర్ ఏ, బి కేవలం అర్హత పేపర్లు మాత్రమే. కానీ వీటిలో కనీస మార్కులు 25% చొప్పున పొందితేనే మెయిన్ ఎగ్జామ్కు మెరిట్ జాబితా రూపకల్పనలో పరిగణించే మిగతా 7 పేపర్లలో మూల్యాంకనం జరుగుతుంది. మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధిస్తే ఇంటర్వ్యూ. సివిల్ సర్వీస్ ఎంపిక ప్రక్రియలో తుది దశ. అభ్యర్థులను విజయం అంచున నిలిపే దశ ఇంటర్వ్యూ. మెయిన్స్ లో నిర్దేశించిన 7 పేపర్లలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను భర్తీ చేస్తున్న పోస్టులు ఆధారంగా 1:2 లేదా 1:2.25 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూలో అభ్యర్థులలోని సామాజిక అవగాహన, నిర్ణయాత్మక నైపుణ్యం వంటివి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇంటర్వ్యూలకు కేటాయించిన మార్కులు 275 మార్కులు కేటాయించారు. ముఖ్యంగా ఈ ఏడాది పరీక్షా పేపర్ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం. మెరిట్ జాబితా రూపకల్పన చివరి దశలోని ఇంటర్వ్యూకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు యూపీఎస్సీ 7 పేపర్లలో వచ్చిన మార్కులే పరిగణలోకి తీసుకుంటుంది. పేపర్ 1 జనరల్ ఎస్టేట్స్ 250 మార్క్స్ కి ఉంటాయి. పేపర్ 2 GS1 భారత వారసత్వం, సంస్కృతి చరిత్ర, జాగ్రఫీ ఆఫ్ ద ఓల్డ్ అండ్ సొసైటీ 250 మార్క్స్ కి ఉంటాయి. పేపర్ 3 గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇవి కూడా 250 మార్క్స్ కి ఉంటుంది ఈ పేపర్. పేపర్ 4 టెక్నాలజీ, ఎకనామిక్ డెవలప్మెంట్, బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్, సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇది కూడా 250 మార్క్స్ కి ఉంటుంది ఈ పేపర్. పేపర్ 5 ఎథిక్స్, ఎంటిరిటీ, యాప్టిట్యూడ్ 250 మార్క్స్ కి ఉంటుంది. పేపర్ 6 ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్ 1 250 మార్క్స్ కి ఉంటుంది. పేపర్ 7 ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్ 2 250 మార్క్స్ కి ఉంటుంది. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో మనం ఇప్పుడు దరఖాస్తు ఎలా చేయాలో చూద్దాం. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసువులు జనరల్, ఓబీసీ అభ్యర్థులు ఏదైనా ఎస్బీఐ దాని అనుబంధ బ్యాంకులో 100 రూపాయలు చెల్లించాలి లేదా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా కూడా చెల్లించవచ్చు. మహిళలు, ఎస్సీ ఎస్టీలు, వికలాంగులకు ఫీజు మినహాయింపు ఇచ్చారు. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మార్చి 17, 2017. ప్రిలిమ్స్ పరీక్ష తేదీ జూన్ 18, 2017. మెయిన్ పరీక్షలు అక్టోబర్ 2017. తెలుగు రాష్ట్రాలలో ప్రిలిమినరీ పరీక్షా కేంద్రం అనంతపూర్, హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో ఉంటాయి. మెయిన్ పరీక్షా కేంద్రాలు విజయవాడ, హైదరాబాద్లో ఉంటాయి. పూర్తి వివరాలకు వెబ్సైట్లో చూడవచ్చు. వెబ్సైట్ www.upsconline.nic.in. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.